అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూన్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూన్ నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ మారుతున్నారో ఇప్పుడు చూద్దాం. ద మెయిన్ బెనిఫిక్ ప్లానెట్ జూపిటర్ గురుగ్రహం జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి, శుక్రుడు 8వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారనమాట. 15వ తారీఖున రవి మిథునంలోకి, 20వ తారీఖున కుజుడు వృషభంలోకి, 22వ తారీఖున బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. సో ఇలా గ్రహాలు మారినప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురు శుక్ర సంచారం అత్యంత అనుకూలమైన సంచారం అన్నమాట. వీళ్ళకి లక్ అన్నది బాగా ఫేవరబుల్గా ఉంటుందన్నమాట. అంటే అనుకోకుండా కలిసి రావడం కానీ, అనుకోకుండా వీళ్ళకి ఏదైనా మంచి జరగడం కానీ అన్నది ఉంటుందన్నమాట. ఎస్పెషల్గా పెద్దల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి వీళ్ళకి బాగా సపోర్టు, వాళ్ళ గైడెన్స్ వీళ్ళకి బాగా ఉంటుందన్నమాట. అంటే మీకు అవసరమైన గైడెన్స్ కానీ, అవసరమైన డైరెక్షన్, నిర్దేశం అనేది గురువుల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి మీకు టైంకి అందుతుందన్నమాట. సో వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయన్నమాట. అదేవిధంగా ఆధ్యాత్మికత అంటే దైవ దర్శనము, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రం, దైవ దర్శనం, ఇవన్నీ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఎక్కువగా ఆధ్యాత్మికత, దైవ చింతన అనేది మీకు ఈ జూన్ నెలలో ఎక్కువగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్, సో ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఎంఎస్, పిహెచ్డి లాంటి హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం ట్రై చేస్తుంటే అది కూడా చాలా అనుకూలంగా ఉందన్నమాట. ఫారిన్ ట్రావెల్కి కూడా ఇది చాలా అనువైన సమయం. వృశ్చిక రాశి వాళ్ళకి ద్వితీయ పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడనమాట. సో మీకు మనీ పరంగా ఏ విధమైన ఆటంకం ఉండదు. అంటే మీకు ఏదైనా మనీ రావాలనుకున్నా, లేకపోతే మీరు ఏమైనా సాలరీ ఇంక్రీజ్ కోసం వెయిట్ చేస్తున్నా, మీకు మనీ పరంగా అంతగా ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో మీకు టైంకి ఒకవేళ మీకు ఏమైనా అవసరం ఉంటే కనుక మీకు టైంకి మనీ మీకు అంది మీరు చేయాలనుకున్న పని మీరు చేస్తారనమాట. అదేవిధంగా పంచమాధిపతి కూడా భాగ్యంలో ఉండడం బట్టి మీ చిల్డ్రన్ సంబంధించిన విషయాల్లో కూడా మీకు మీరు ఇన్వాల్వ్ అవ్వడం, అవి కూడా చాలా సానుకూలంగా ఉండడం అనేది ఉంటుందన్నమాట. సో వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అంటే సప్తమ వ్యయాధిపతి భాగ్యస్థానం. సో మీ వైవాహిక జీవితంలో కూడా మీకు మంచి అనుకూలంగాను, చాలా ప్లెజెంట్గా ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా 12th హౌస్ లార్డ్ 9th హౌస్, శుక్రుడు వృశ్చిక రాశికి వ్యయాధిపతి. సో వ్యయాధిపతి 9వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఫారెన్ జర్నీస్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్, ఫారెన్ ట్రావెల్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఏదైనా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంటే కనుక లాంగ్ డిస్టెన్స్ జర్నీస్కి ఖచ్చితంగా ఇది ఈ జూన్ నెల మంచి అనుకూలమైన సమయం అన్నమాట. ఇంకా నెక్స్ట్ అష్టమంలో రవి బుధులు. సో అష్టమంలో రవి బుధులు కొంచెం అనుకోని చికాకులు, అనుకోని సమస్యలు, అనుకోని పరిస్థితులని వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట.
అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్ కానీ, అనుకోని ఖర్చులు, అన్నెసెసరీ తలకాయ నొప్పులు, అవి కొంచెం క్రియేట్ చేస్తాడనమాట. కానీ మీకు గురుబలం, నైన్త్ హౌస్‌లో గురుబలం, పెద్దల యొక్క డైరెక్షన్స్ అది మీకుంది కాబట్టి, మీకు ఇట్లాంటి అనుకోని సంఘటనలు, అనుకోని విషయాలు, అనుకోని తలకాయ నొప్పులొచ్చినా, ఆ పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా మీరు దాని నుంచి ఆహ్, బయటపడతారనమాట. సో, మీరు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే బేసిక్ ఎక్సర్‌సైజ్ కానీ, యోగా, అవన్నీ చేస్తే మీకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అనుకోని అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉందనమాట. సో, కొంచెం హెల్త్ పరంగా కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఆహ్, రీసెర్చ్ అంటే ఎవరైనా రీసెర్చ్ సంబంధించిన ఫీల్డ్స్‌లో ఉంటే గనక, ఈ అష్టమంలో రవి బుధులు వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉందనమాట. సో, రీసెర్చ్ ఓరియెంటెడ్ పీహెచ్‌డీ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఆహ్, మామూలుగా అయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకొకటి సప్తమంలో కుజుడు. సప్తమంలో కుజుడేంటంటే ఆహ్, వైవాహిక జీవితంలో కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఆస్కారం, అంటే అలా కనిపిస్తుందనమాట. అంటే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్, అంటే మీ మీ స్పౌస్, మీ జీవిత భాగస్వామితోటి కొంచెం ఆర్గ్యుమెంట్స్ గానీ, కొంచెం డిబేట్స్ ఆహ్, రావడానికి ఛాన్స్ ఉంది. సో, మీరు ఏదైనా ఆహ్, సమస్య వచ్చినప్పుడు ఆవేశంగా కాకుండా కొంచెం నెమ్మదిగా ఆలోచించి డీల్ చేస్తే కనుక మీకు వైవాహికంగా ఎట్లాంటి ఇబ్బంది ఉండదనమాట. సో, వృశ్చిక రాశి వాళ్ళకేంటంటే సప్తమంలో కుజుడు, అష్టమంలో రవి, బుధులు కొంచెం ఇబ్బంది పెడుతున్నా, ఆహ్, 9వ స్థానంలో గురువు, శుక్రుడు, ఆహ్, గురుబలం, శుక్రబలం, ఈ 2 ఉండడం వల్ల మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఆహ్, వచ్చినా కూడా ఈ పెద్దల యొక్క గైడెన్స్, మీ లక్, ఆహ్, దీనివల్ల మీ యొక్క ఆటంకాలని, ఏమైనా చిన్న చిన్న సమస్యల్ని కూడా మీరు ఓవర్‌కమ్ చేసి ఆహ్, అంతా బానే ఉంటుంది. ఓవర్‌కమ్ చేస్తారు. అన్ని విషయాల్లోనూ బానే ఉంటుందనమాట. గురుబలం వృశ్చిక రాశి వాళ్ళకి బావుంది. సో, ఎట్లాంటి ఆహ్, ఆహ్, సమస్యనైనా వీళ్ళు డీల్ చేసి ఆహ్, మంచిగా ఉంటారనమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు వృశ్చిక రాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ. బాయ్.